హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 18th మరియు 19th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎగుమతి సన్నద్ధత సూచిక ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 4వ ఎడిషన్ను విడుదల చేసిన వారు ఎవరు? సో లాస్ట్ క్లాస్లో మనము ఈ ఈపీఐ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లార్జ్ స్టేట్స్లో 5వ స్థానంలోను, తెలంగాణ 8వ స్థానంలోనూ ఉన్నాయి అని, తెలంగాణ ఐటీ రిలేటెడ్ మరియు ఫార్మా ఎగుమతులలో ముందంజలో ఉండగా ఆంధ్రప్రదేశ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఎగుమతులలో ముందంజలో ఉంది అని కూడా మనము చెప్పుకున్నాము. అలానే ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో 3 కేటగిరీస్ ఉంటాయి అని, ఒకటి లీడర్స్, రెండవది అచీవర్స్, మూడవది ఆస్పైరర్స్. సో ఇలాగ 3 కేటగిరీలలో రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలను విభజించడం జరిగిందని కూడా మనము డిస్కస్ చేసుకున్నాము. అలానే ఇండెక్స్ను 4 మెయిన్ పిల్లర్స్, 13 సబ్ పిల్లర్స్ మరియు 70 ఇండికేటర్స్ ఆధారంగా రూపొందించడం జరిగిందని చెప్పుకున్నాము. 4 మెయిన్ పిల్లర్స్లో ముఖ్యంగా బిజినెస్ ఎన్విరాన్మెంట్, అంటే అక్కడ వ్యాపారం జరగడానికి గల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది 40% వెయిటేజ్ దీనికి ఇవ్వడం జరిగింది. అలానే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఎగుమతులకు సంబంధించిన మౌలిక వసతులు, అలానే పాలసీ అండ్ గవర్నెన్స్ ఏ విధంగా ఉంది, ఆ రాష్ట్రం మరియు లేదా కేంద్రపాలిత ప్రాంతం అందించే ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీటికి 20%. అలానే 4th వన్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా మనము 20% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ యొక్క 4 మెయిన్ పిల్లర్స్ని మనము డిస్కస్ చేశాము. ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని ఎవరు సిద్ధం చేస్తారు అండి? ఆన్సర్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ 4వ ఎడిషన్గా దీనిని విడుదల చేయడం జరిగింది 2024 గణాంకాలకి సంబంధించి. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? సి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. గాజా శాంతి మండలిలో భాగం పంచుకోండి, మోదీకి ట్రంప్ లేఖ. ఈ ఆర్టికల్ బోర్డ్ ఆఫ్ పీస్ ఫర్ గాజాకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ హైలైట్స్ని ఇప్పుడు చూద్దాం. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించిన మండలిలో భాగం పంచుకోవాలి అని భారత్ సహా కొన్ని దేశాలను అమెరికా అధ్యక్షుడు, ఆ మండలి చైర్మన్ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు చరిత్రలో ఎంతో సంక్లిష్టమైన మహత్తరమైన ప్రయత్నం జరుగుతోంది. దీనిలో చేరాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా ప్రపంచవ్యాప్త ఘర్షణలను పరిష్కరించడంలో ఇదో మేలి మలుపుగా నిలుస్తుంది అని ట్రంప్ దీనిలో పేర్కొన్నారు. గాజాలో శాంతి సుస్థిరతలకు అంతర్జాతీయ సంస్థగా ఈ మండలి ఏర్పాటు అయిందని తెలిపారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఘర్షణల పరిష్కారానికి స్పందించేలాగా దీనిని రూపొందిస్తారని అంచనాలున్నాయి. అంటే ఇది భవిష్యత్తులో కేవలం గాజాకే పరిమితం కాకుండా ప్రపంచంలో ఇతర సమస్యల పరిష్కారానికి కూడా ఒక ఆల్టర్నేటివ్ ఇన్స్టిట్యూషన్గా ఎదిగే అవకాశం ఉంది. గాజా పునరభివృద్ధికి నిధుల సమీకరణ, పాలనా పర్యవేక్షణకు మండలిని తొలుత ఉద్దేశించారు. గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ 2వ దశలో భాగంగా దీనిని తెరపైకి తీసుకువచ్చారు. అయితే దీనిని మరింత విస్తరించాలనే ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవ్వమని తమకు కూడా ఆహ్వానం అందింది అని పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ని జాయిన్ చేసుకోవడం మీద ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ హమాస్కి ఓపెన్లీ సపోర్ట్ చేసింది కాబట్టి పాకిస్తాన్ ఎంట్రీని ఇజ్రాయెల్ తప్పుపడుతూ ఉంది. ఓకే, ఈ బోర్డ్ ఆఫ్ పీస్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ద బోర్డ్ ఆఫ్ పీస్ ఏ యుఎస్ లెడ్ ఫ్రేమ్వర్క్ ఫర్ పోస్ట్ వార్ గాజా. దీనిని 2026 జనవరిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క 20 పాయింట్ ప్లాన్లో భాగంగా చూడవచ్చు. అలానే దీనిని యుఎన్ఎస్సి రెజల్యూషన్ 2803 ఎండోర్స్ చేయడం జరిగింది. లేట్ 2025లో దీనిని రెజల్యూషన్ని ఎండోర్స్ చేశారు. దీని యొక్క కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే గాజా ఓవర్సైట్, అంటే ట్రాన్సిషన్ టు పీస్, రిసోర్స్ మొబిలైజేషన్ వంటి వాటిని, నిధుల సమీకరణ మరియు గాజాలో శాంతి స్థాపన దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అలానే గవర్నెన్స్ సూపర్విజన్, గాజాలో ప్రభుత్వ ఏర్పాటును పర్యవేక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మేనేజింగ్ ఎన్సిఏజీ, నేషనల్ కమిటీ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గాజా. ఇది పాలస్తీనియన్ టెక్నోక్రాట్స్ యొక్క ఒక టీం అండి, లెడ్ బై అల్ షాహత్. సో ఈ టెక్నోక్రాట్స్ని లీడ్ చేయడము, మేనేజ్ చేయడము ఈ బోర్డు యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ సెక్యూరిటీ సూపర్విజన్, గాజాలో భద్రతాపరమైన పర్యవేక్షణకు కూడా ఈ బోర్డు పర్యవేక్షిస్తూ ఉంటుంది.
ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగంగా అరబ్ లెడ్ పీస్ కీపింగ్ బాడీ ఈ గాజాలో డీమిలిటరైజేషన్ కోసం కృషి చేస్తుంది. ఇక పవర్ అండ్ లీడర్షిప్ స్ట్రక్చర్ చూస్తే మల్టీ టైర్డ్ లీడర్షిప్ స్ట్రక్చర్ ఇందులో చూడవచ్చు. ఈ మొత్తం బోర్డుకి చైర్పర్సన్గా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తారు. ఇందులో అనేక మల్టీ టైర్డ్ బోర్డ్స్ ఉంటాయి. మొదటిది ఫౌండింగ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు. దీనిని ట్రంప్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అయితే ఇందులో కీ ఫిగర్స్ ఉంటారు. మార్కో రుబినో వంటి వాళ్ళు, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జేరెడ్ కుష్నర్, టోనీ బ్లెయిర్ ఫార్మర్ యూకే పిఎం, అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, ఇలాంటి టవరింగ్ పర్సనాలిటీస్ ఇందులో భాగంగా ఉంటారు. ఇక సెకండ్ వన్ గాజా ఎగ్జిక్యూటివ్ బోర్డు. ఇది ఒక సెపరేట్ బోర్డు. ఆన్ ద గ్రౌండ్ వర్క్ చేయడానికి దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో రీజనల్ అఫీషియల్స్ ఫ్రమ్ టర్కీ, ఖతార్, ఈజిప్ట్, యుఏఈ లాంటి దేశాల నుంచి ఉంటారు. ఇక హై రిప్రజెంటేటివ్ ఫర్ గాజాగా నికోలే మాల్డనోవ్ సర్వ్స్ యాజ్ ద ప్రైమరీ లింక్ బిట్వీన్ ద బోర్డ్ అండ్ ద పాలస్తీనియన్ టెక్నోక్రాట్స్. అయితే మెంబర్షిప్ అండ్ ఫండింగ్ మోడల్ ఏ విధంగా ఉంటుంది? ఇందులో కొంత కాంట్రవర్సీ కూడా ఉంది అండి. ఇందులో పర్మనెంట్ మెంబర్గా జాయిన్ అవ్వాలి అంటే $1 బిలియన్ ఫండింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద క్రిటిసిజం అనేది చాలా ఎక్కువగా ఉంది. నాన్ పర్మనెంట్ స్టేటస్గా 3 ఇయర్ ఫ్రీ టర్మ్ చేయాల్సి ఉంటుంది. అందుకే దీనిని బిలియనీర్స్ క్లబ్గా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఈ బోర్డులో జాయిన్ అవ్వడానికి ఇండియా, రష్యా, పాకిస్తాన్ సహా సుమారు 60 దేశాలకు ఆహ్వానం అందింది. అయితే దీనిలో కొన్ని కాంట్రవర్సీస్ని మనం చూస్తే ఇజ్రాయేలీ అపోజిషన్, ముఖ్యంగా టర్కీ, ఖతార్, పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇన్విటేషన్ ఇవ్వడం మీద ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇక సోవర్నిటీ కన్సర్న్స్ కూడా. గాజాకి సంబంధించి మనం చూస్తే కమర్షియల్ ట్రస్టీషిప్గా ఈ బోర్డు మారిపోతుంది తప్ప ఒక సార్వభౌమత్వాన్ని గాజాకు కట్టబెట్టే ఉద్దేశం ఇందులో కనబడడం లేదు. అలానే రైవలరీ విత్ యుఎన్. ఈ బోర్డు నాట్ ఓన్లీ గాజా, ఇది ప్రపంచంలోని ఇతర ఘర్షణ ప్రాంతాలకి కూడా విస్తరించనుంది అని డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా ఉద్దేశించారు. కాబట్టి యుఎన్కి ఆల్టర్నేటివ్గా ఎదగడానికి, ప్రపంచ దేశాలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి అమెరికా వేస్తున్న ఒక ఎత్తుగడగా భావించాల్సి ఉంటుంది. సో ఇది గాజాస్ బోర్డ్ ఆఫ్ పీస్కి సంబంధించిన కీ డీటెయిల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రీన్లాండ్ సుంకం ఘోర తప్పిదం, ట్రంప్పై EU దేశాల ఆగ్రహం. గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవాలి అని యుఎస్ ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఈ మూవ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మీద టారిఫ్లను విధిస్తామని యుఎస్ బెదిరిస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10% అదనపు సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై బ్రిటన్తో పాటు EU దేశాలు మండిపడ్డాయి. అదనపు సుంకాల హెచ్చరిక ఘోర తప్పిదమని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వ్యాఖ్యానించారు. అమెరికా పదే పదే ఏం చెప్తుంది? తమ దేశ భద్రతకు గ్రీన్లాండ్ చాలా ముఖ్యమో అని, కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటామో అని హెచ్చరిస్తుంది. అయితే గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న దేశమైనా కూడా డెన్మార్క్ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి డెన్మార్క్ మరియు గ్రీన్లాండ్కు EU దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. గ్రీన్లాండ్ భద్రత నాటో ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్లు అక్కడికి బలగాలను తరలించాయి. సో ఎప్పుడైతే ఈ దేశాలు తమ బలగాలను అక్కడికి తరలించాయో ఈ 7 దేశాలపై ట్రంప్ 10% అదనపు సుంకాలను ప్రకటించారు. ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అప్పటికి దిగిరాకపోతే జూన్ నుంచి ఆ సుంకాలను 25% పెంచుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ సహా EU దేశాలు పై విధంగా ఖండించడం మనం చూడవచ్చు. నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే సుంకాలు విధిస్తామని హెచ్చరించడం పూర్తిగా తప్పు. ఈ విషయాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో తేల్చుకుంటామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొనడం చూడవచ్చు. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, నాటో సభ్య దేశాలలో ఏ దేశంపైనైనా వేరే దేశం దాడి చేసినప్పుడు నాటో సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా పోరాడాలి అనేది ఒక ప్రాథమిక సూత్రం నాటోలో. అయితే నాటోలో డెన్మార్క్ భాగస్వామ్యం అయినా కూడా గ్రీన్లాండ్ భాగం కాదు. కానీ ఇక్కడ డెన్మార్క్కి మద్దతుగా మిగిలిన దేశాలు కూడగడుతున్నాయి. సుంకాల బెదిరింపులు ఆమోదయోగ్యం కాదు, ఏ బెదిరింపులకు లొంగేది లేదు అని మెక్రాన్ వ్యాఖ్యానించారు. ఐరోపా దేశాలన్నీ తగిన సమాధానమిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మిత్ర దేశాల మధ్య విభేదాలతో రష్యా, చైనాలకే ప్రయోజనం కలుగుతుంది అని EU విదేశాంగ విధాన చీఫ్ కాజా కలాస్ పేర్కొన్నారు.
తమను బ్లాక్మెయిల్ చేయలేరు అంటూ స్వీడన్ ప్రధాని స్పష్టం చేయడం చూడవచ్చు. అంతర్జాతీయ చట్టాన్ని కాపాడుకునే విషయంలో ఈయూ ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుంది అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటన ఆశ్చర్యకరమని డెన్మార్క్ విదేశాంగ మంత్రి తెలపడం మనం ఇక్కడ చూడవచ్చు. మిత్రుల మధ్య హెచ్చరికలు సరికావు అని నార్వే ప్రధాని వ్యాఖ్యానించారు. యాక్చువల్గా అమెరికా కూడా నాటోలో ఒక భాగస్వామ్య దేశమే. అయితే ఇప్పుడు మిత్రుల మధ్య ఇక్కడ విభేదాలు రావడం మనం చూడవచ్చు. చర్చల ద్వారా మిత్రుల మధ్య సమస్యలను పరిష్కరించుకోవాలి అని ఫిన్లాండ్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఈ గ్రీన్లాండ్ ట్యాక్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఫిబ్రవరి 1, 2026 నుంచి ఈ 10% టారిఫ్స్ ఆల్ గూడ్స్ మీద అమలులోకి రానున్నాయి. జూన్ 1 నుంచి అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఈ అదనపు సుంకాలను 25% వరకు పెంచుతామని కూడా హెచ్చరించడం మనం చూడవచ్చు. ఓవరాల్గా 8 టార్గెటెడ్ నేషన్స్ని ఇక్కడ చూడవచ్చు. డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్స్. అయితే ఇక్కడ నార్వే మరియు యునైటెడ్ కింగ్డమ్స్ ఇందులో నాన్ ఈయూ, ఎందుకంటే యూకే ఈయూ నుంచి బయటకు వచ్చేసింది. నార్వే ఇందులో భాగం కాదు. అయితే ఈ టార్గెటెడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ యుఎస్కి ఎంత మొత్తంలో ఉన్నాయి? $365 బిలియన్ మొత్తంలో ఎగుమతులు ఈ 8 దేశాలు ఉన్నాయి యుఎస్కి. ఈ అదనపు సుంకాల ప్రభావం ఈ ఎగుమతుల మీద తీవ్రంగా పడనుంది. యుఎస్ మరియు ఈయూ మధ్య ఉన్న ట్రేడ్ అగ్రిమెంట్కి ఇది ప్రభావం చూపించనుంది. యుఎస్ టారిఫ్స్ మీద యూరోపియన్ యూనియన్ యొక్క పొటెన్షియల్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండవచ్చు అండి? ఇట్ మే యాక్టివేట్ ఇట్స్ యాంటీ కోయర్షన్ ఇన్స్ట్రుమెంట్. అంటే మనకి కొన్ని విధానాలు లైక్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటిలో యుఎస్ కంపెనీలను రెస్ట్రిక్ట్ చేయడం, వాటిని నిషేధించడం, ఇది ఒక విధానం. అలానే కౌంటర్ టారిఫ్స్ని విధించడానికి కూడా ఆస్కారం ఉంది. భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుందో చూద్దాము. అలానే గ్రీన్లాండ్ యొక్క స్టేటస్ని మనం ఒకసారి చూద్దాము అండి. గ్రీన్లాండ్ మనం అబ్జర్వ్ చేస్తే జాగ్రఫికల్గా నార్త్ అమెరికాలో పార్ట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది, కానీ పొలిటికల్గా చూసినప్పుడు ఇది యూరోప్కి లింక్ అయి ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఈ క్లాష్ అనేది మనం చూడవచ్చు. ఇక ఇది అటానమస్ టెరిటరీ, బట్ కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ నియంత్రణలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఫారిన్ అఫైర్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ కూడా డెన్మార్క్ కంట్రోల్లో ఉంటాయి. అలానే ఇది యూరోపియన్ యూనియన్లో భాగం కాదు. అక్కడి ప్రజలు యూరోపియన్ యూనియన్లో భాగం కాకుండా ఉండడానికి ఓటు వేయడం జరిగింది. అలానే నాట్ ఫర్ సేల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు గ్రీన్లాండ్ని కొనుగోలు చేయడానికి. అక్కడ మేజర్గా తమ దేశ రక్షణ కోసం దీనిని కొనుగోలు చేస్తాము అని. కానీ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే గ్రీన్లాండ్లో ఉండే రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి అమెరికా అధ్యక్షుడి యొక్క కన్ను పడింది అనేది చాలామంది విశ్లేషకుల భావన. సో ఇది ఇటీవల వార్తల్లో ఉన్న గ్రీన్లాండ్ ఇష్యూకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐక్యరాజ్య సమితి ఎక్కడ? ఈ ఆర్టికల్ ప్రధానంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రిఫార్మ్స్ గురించి ప్రస్తావిస్తూ ఉంది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి అండి? సాధారణ జనజీవనాన్ని స్వర్గతుల్యం చేయడం అటుంచితే మానవాళి బతుకులు నరక కూపంలోకి జారిపోకుండా కాపాడడం ఐక్యరాజ్య సమితి యొక్క కర్తవ్యంగా ఆ సంస్థ 2వ సెక్రటరీ జనరల్ డాగ్ హ్యామర్షోల్డ్ అభివర్ణించారు. అయితే ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించగలుగుతుందా అంటే ఇక్కడ మనము పూర్తి స్థాయిలో ఐక్యరాజ్య సమితి విఫలమైందని చెప్పవచ్చు. హిస్టారికల్గా మనం చూసుకున్నప్పుడు కొరియన్ వార్ కావచ్చు, వియత్నాం వార్ కావచ్చు, ఇరాక్ వార్ కావచ్చు, ఇలాగ అనేక యుద్ధాలను నిలువరించడంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా ఫెయిల్ అయింది. అలానే నిన్న మొన్నటి రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ని కూడా ఐక్యరాజ్య సమితి అడ్డుకోలేకపోయింది. అండ్ ఇటీవల వెనిజులాపై అమెరికా దాడిని, అంతకుముందు ఇరాన్పై బాంబులు గుమ్మరించడాన్ని కూడా ఐక్యరాజ్య సమితి ఆపలేకపోయింది. అదేవిధంగా దశాబ్దం క్రితం అరబ్ స్ప్రింగ్లో భాగంగా లిబియా, సొమాలియా, సూడాన్, సిరియా లాంటి దేశాలలో జరిగిన అంతర్యుద్ధాలు, సంక్షోభాలు మరియు అవి మిగిల్చిన మారణ హోమాలను అడ్డుకోవడంలో కూడా ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐక్యరాజ్య సమితిలోనే మరికొన్ని అంతర్గత సమస్యలను చూడవచ్చు అండి. తమ స్వార్థం కోసం వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న భద్రతా మండలిలోని అగ్రరాజ్యాలు సమితి యొక్క స్థాపన లక్ష్యాలను నీరుగారుస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆధిపత్య ధోరణులు, ఏకపక్ష విధానాలు పెను ఉద్రిక్తతలను రాజేస్తున్నాయి. అండ్ ఇలాంటి సమయంలో ప్రపంచ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అయితే అందుకోసం చేయాల్సిన పని ఏంటి? ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తాజాగా పిలుపునిచ్చినట్లు ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అత్యావశ్యకం. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఐక్యరాజ్య సమితి సస్టైన్ అవ్వాలి అంటే నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అండి? ఐక్యరాజ్య సమితిలో ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ని తీసుకురావడం చాలా చాలా అత్యావశ్యకం. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రిడెసెసర్ ఏదైతే ఉందో నానాజాతి సమితి, ఈ నానాజాతి సమితి రెండవ ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకోవడంలో ఫెయిల్డ్ అయిన కారణంగా భవిష్యత్తులో దేశాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూస్తూ అన్ని దేశాలు స్నేహభావంగా ఉండాలి అని ఒక మహత్తర ఆశయంతో 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. అయితే అది మొదలు అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా ఇవే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే వీటో అధికారం ఉందో ఇది మొత్తం ఐక్యరాజ్య సమితి మీద పెత్తనం చెలాయించడానికి దారితీస్తుంది. ఎప్పుడో 1945లో ఏర్పాటైన ఈ ఐక్యరాజ్య సమితిలో అప్పటి నుంచి మేజర్ రిఫార్మ్స్ ఏమీ జరగలేదు అండి. అండ్ ఎస్పెషల్లీ ఈ వీటో అధికారం కేవలం 5 దేశాల గుప్పిట్లోనే ఉండడం వలన ప్రపంచ దేశాలు చాలా వరకు ఈ ఐక్యరాజ్య సమితిలో తమ ఉనికిని చాటుకోలేకపోతున్నాయి. సుమారు 80 సంవత్సరాలు పైబడి ఈ వీటో అధికారాన్ని కేవలం 5 దేశాలే చెలాయిస్తూ ఉన్నాయి. సమితి తీర్మానాలను ఇష్టమొచ్చినట్లు వీటో చేస్తూ తమ ప్రయోజనాలను ఈ 5 దేశాలు కాపాడుకుంటున్నాయి. గాజాను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ కోసం అమెరికా గడిచిన 5 దశాబ్దాలలో 50 సార్లకు పైగా వీటోని వాడింది. ఒక్క అమెరికానే ఓన్లీ ఇజ్రాయెల్ విషయంలో 50 సార్లు వీటోని వాడింది అంటే ఈ వీటో అధికారం ఎంత దుర్వినియోగం అవుతుందో మనకి అర్థమవుతుంది. ఇక మనకి తెలుసు పాకిస్తాన్ విషయంలో భారతదేశం ఎప్పుడైనా ఐక్యరాజ్య సమితి ముందు పెట్టినప్పుడు చైనా వీటో అధికారాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్ని కాపాడుతూ వస్తుంది. అలానే భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కూడా చైనా మోకాలు అడ్డుతూ వస్తుంది. ప్రపంచ శ్రేయస్సు కోసం పురుడు పోసుకున్న సమితి ఈ 5 దేశాల గుప్పిట్లో చిక్కుకుపోవడం విశ్వజన సౌభాగ్యానికి చేటు చేస్తూ ఉంది. మరొక వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి యొక్క అవసరమే లేదు అని ఐక్యరాజ్య సమితికి నిధులను కూడా తగ్గించడం మనం చూడవచ్చు. గుటెరస్ హెచ్చరించినట్లు బలసంపన్న దేశాలు విశ్వవేదికలపై గుత్తాధిపత్యం సాధించి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను కాలరాస్తూ ఉండడం ప్రపంచాన్ని వినాశనం వైపు నెడుతుంది. సో ఈ విధంగా ఐక్యరాజ్య సమితి కొన్ని దేశాల చేతుల్లోనే బందీ కాకుండా ప్రపంచ దేశాల సౌభాగ్యం కోసం ప్రాతినిధ్యం మరియు ప్రభావాల పరంగా భద్రతా మండలిని తక్షణం సంస్కరించాలి. ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ, దక్షిణాఫ్రికా, నైజీరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించి దానిని ప్రజాస్వామీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వర్డింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. డెమోక్రటైజేషన్ ఆఫ్ యుఎన్ఎస్సి ఎప్పుడైతే మరిన్ని దేశాలు భద్రతా మండలిలో భాగస్వామ్యం అవుతాయో డెమోక్రటైజేషన్ అనేది సాధ్యమవుతుంది. సో మరిన్ని దేశాలు తమ వాయిస్ని బలంగా వినిపించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా డెసిషన్ మేకింగ్ అనేది ప్రభావవంతంగా ఉంటుంది. తద్వారా ప్రపంచ దేశాల సౌభాగ్యానికి కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని అన్ని దేశాలు గౌరవించడంతో పాటు ఆర్థికంగానూ సమితికి వెన్నుదన్నుగా నిలవాలి. ముఖ్యంగా అగ్రరాజ్యాలు వీటన్నిటి పట్ల ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తే ప్రపంచంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. సో యుఎన్ఎస్సి రిఫార్మ్స్ ఎందుకు కావాలి అంటే రిప్రజెంటేషన్ గ్యాప్. చాలా దేశాలు రిప్రజెంటేషన్ మేజర్ రీజియన్స్ వాయిస్లెస్గా మిగిలిపోయాయి. ఓన్లీ 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. అండ్ ఖండాల వారీగా కూడా కొన్ని ఖండాలకు అసలు రిప్రజెంటేషనే లేదు. ఎగ్జాంపుల్ ఆఫ్రికా మరియు సౌత్ అమెరికా ఈ 2 ఖండాలలోనూ ఏ దేశాలు పర్మనెంట్ మెంబర్షిప్ కలిగి లేవు. ఇక వీటో పారాలిసిస్ అనేది కూడా మనం చూడవచ్చు. ఏదైనా ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ దేశాల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా ఈ P5 కంట్రీస్ తమ స్వలాభానికే కృషి చేస్తూ ఉండడం, ఈ వీటో అధికారాన్ని ఉపయోగించి ఆ బిల్లులను వీగిపోయేటట్లు చేయడం మనం చూడవచ్చు. అలానే లెజిటిమసీ క్రైసిస్ డజంట్ రిఫ్లెక్ట్ మోడర్న్ రియాలిటీస్. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనప్పుడు ఈ దేశాలు బలంగా ఉండవచ్చు అండ్ ఆర్థికంగాను మరియు వాణిజ్యపరంగా ఈ దేశాల మీదే అన్ని డిపెండ్ అయి ఉండవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులలో లెజిటిమసీ క్రైసిస్ అనేది మనం చూస్తాము. ఇక్కడ మిగిలిన దేశాలు అభివృద్ధి చెందుతూ ఉండడం, వాటి వాయిస్ను బలంగా వినిపించడానికి అవకాశం లేకపోవడం ఇక్కడ మనం చూడవచ్చు. ఈ రిఫార్మ్స్లో ప్రాబ్లం ఏంటి అండి? మేజర్ హర్డిల్స్ ఏంటి? ఈ హర్డిల్ ఆర్టికల్ 108 రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆర్టికల్ 108 ఆఫ్ యుఎన్ చార్టర్లో మనం చూసినప్పుడు
రిఫార్మ్స్ని తీసుకురావాలి అంటే కనీసం 2/3 ఆఫ్ జనరల్ అసెంబ్లీ ఓటింగ్ అనేది ఉండాలి. అంటే కనీసం 193 దేశాలలో 129 దేశాలు అనుకూలంగా ఓటింగ్ వేయాలి. అలానే P5 కంట్రీస్ ఖచ్చితంగా రాటిఫికేషన్ చేయాలి. ఈ 5 సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవి తమ వీటో అధికారాన్ని ఉపయోగించుకోకుండా రాటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇది జరుగుతుందా అంటే మ్యాక్సిమం జరిగే అవకాశం చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఆ 5 దేశాల గుత్తాధిపత్యాన్ని వదులుకోవడానికి 5 దేశాలు ఎందుకు అంగీకరిస్తాయి? ప్రజెంట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అండి? 5 పర్మనెంట్ మెంబర్స్ మరియు 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ రొటేషన్ బేసిస్లో 2 ఇయర్స్ టర్మ్ ప్రకారం ఇక్కడ ఈ భద్రతా మండలిలో సభ్యులుగా ఉంటారు. అయితే ప్రపోజ్డ్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి? ఎక్స్పాండెడ్ పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ సీట్స్ అండ్ వీటో రిఫార్మ్ కూడా మనకి తీసుకురావాల్సి ఉంటుంది. వీటోలో కూడా ఏ ఒక్క దేశము వీటో చేస్తే ఆగిపోకుండా దానికి కూడా ఓటింగ్ విధానం లాంటిది ప్రవేశపెట్టాలి. ఈ రిఫార్మ్స్ని కోరుకునే మేజర్ బ్లాక్స్ ఏంటి అండి? G4 నేషన్స్. G4 నేషన్స్ అంటే 4 దేశాలు ఉన్నాయండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రిఫార్మ్స్ని కోరుకుని శాశ్వత సభ్య దేశాలుగా ఈ G4 నేషన్స్ ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ 4 నేషన్స్ ఏంటి? ఇండియా, బ్రెజిల్, జర్మనీ మరియు జపాన్. అయితే ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ G4ని వ్యతిరేకిస్తూ ఇంకొక మేజర్ బ్లాక్ ఉంది, యునైటింగ్ ఫర్ కన్సెన్సస్, UFC అంటారు. దీనినే కాఫీ క్లబ్ అని కూడా పిలుస్తారు. మాకు సభ్యత్వం ఇవ్వకపోయినా పర్లేదు, ఈ G4 నేషన్స్కి సభ్యత్వం ఇవ్వవద్దు అనేది వీటి యొక్క ఉద్దేశం. ఎస్పెషల్లీ ఇటలీ, పాకిస్తాన్ లాంటి దేశాలు ఇందులో మనం చూస్తాము. సో రిఫార్మ్స్ ఏం అవసరం లేదు, వీటో పవర్ ఇప్పుడు ఉన్న దేశాలకి ఉంటే సరిపోతుంది అనేది వీళ్ళ భావన. కాకపోతే మోర్ నాన్ పర్మనెంట్ సీట్స్ని, అంటే 10 కంటే ఎక్కువ నాన్ పర్మనెంట్ సీట్స్ని ఇవ్వాలి అండ్ పర్మనెంట్ దేశాలుగా 5 దేశాలు ఉంటే సరిపోతుంది అనేది ఈ బ్లాక్ యొక్క భావన. ఇక ఆఫ్రికా యూనియన్, ఆఫ్రికా ఖండం నుంచి ఏ ఒక్క దేశము ఇందులో సభ్యత్వం లేదు. 2 పర్మనెంట్ విత్ వీటో పవర్, 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కలిగి ఉండాలి అనేది ఆఫ్రికా యూనియన్ ఇక్కడ ఈ బ్లాక్ యొక్క ఉద్దేశం. అలానే L69 గ్రూప్ అనేది ఇంకొక గ్రూప్ని మనం చూడవచ్చు. కాంప్రహెన్సివ్ రిఫార్మ్ డెవలపింగ్ నేషన్స్. ఈ 69 మెంబర్స్ ఎవరైతే ఈ డెవలపింగ్ నేషన్స్ ఉన్నాయో ఓవరాల్గా కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్ని తీసుకురావాలి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అనేది ఈ గ్రూప్ యొక్క భావన. సో ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి రిఫార్మ్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్ కూడా చాలా వెల్ ఆర్టికులేటెడ్ కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్డ్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1.84 లక్షల కోట్ల రూపాయల ఔషధ ఎగుమతులు. ఈ ఆర్టికల్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో వాణిజ్యం కుంటుపడుతూ ఉన్న మన దేశ ఔషధ ఎగుమతులు మాత్రం మెరుగ్గా రాణిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో మన దేశం నుంచి $20.48 బిలియన్ అంటే సుమారు 1.84 లక్షల కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయం అంటే 8 నెలలు, ఫస్ట్ 8 మంత్స్ తీసుకుంటే ఆ ఎగుమతుల కంటే 6.5% వృద్ధి అనేది మనం చూడవచ్చు. మన ఔషధాల ఎగుమతులు బ్రెజిల్, నైజీరియా లాంటి దేశాలకు వేగంగా పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలుస్తుంది. 2024-25 ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో పశ్చిమాఫ్రికా దేశమైన నైజీరియాకు $17.9 కోట్ల అధికంగా ఔషధాలు మన దేశం నుంచి ఎగుమతి అయ్యాయి. మన దేశం నుంచి పెరిగిన ఔషధ ఎగుమతుల్లో ఈ వాటా 14%గా ఉంది. మన ఔషధాల ఎగుమతులు వేగంగా పెరిగింది ఈ దేశానికే. అలానే దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్కి కూడా ఔషధ ఎగుమతులు $10 కోట్ల మేర అధికంగా పెరిగాయి. నెదర్లాండ్స్కు ఎగుమతులు $58 మిలియన్ పెరిగాయి. దీని ద్వారా ఐరోపా ఫార్మా పంపిణీ రంగంతో భారత ఔషధ కంపెనీలు మరింతగా అనుసంధానమయ్యాయి అనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా వర్ధమాన దేశాలలో ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాధాన్యం ఇవ్వడం మన దేశానికి అవకాశాలు పెరగడానికి కారణమైంది. అక్కడి ప్రభుత్వాలు సమీకరించే ఔషధాల విలువ అధికమవడం, భారత ఔషధ కంపెనీలు తయారు చేస్తున్న జెనరిక్స్పై విశ్వాసం పెరగడం వల్లే మన దేశం నుంచి ఔషధాల ఎగుమతులు వృద్ధి చెందేందుకు కారణమయ్యాయి. ఇక ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ విషయంలో మనం చూస్తే అమెరికా మన దేశాల మీద సుంకాలు విధించినా కూడా ఔషధ రంగం మీద మాత్రం టారిఫ్స్ని విధించలేదు. ఈ కారణంతో ఇతర దేశాలకు భారత ఔషధాల ఎగుమతులు పెరుగుతూ ఉన్నా మొత్తం ఎగుమతి అయిన మన ఔషధాలలో 31% అమెరికాకే చేరాయి.
ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం వల్ల మన ఔషధ రంగం బలోపేతం అవుతుంది అని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఏ దేశాలకు మన ఔషధ ఎగుమతులు పెరుగుతున్నాయనేది చూస్తే ఫ్రాన్స్, నెదర్లాండ్స్, కెనడా, జర్మనీ, దక్షిణాఫ్రికా దేశాలకు మన ఔషధ ఎగుమతులు పెరుగుతూ ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇండియన్ ఫార్మా సెక్టార్ యొక్క గ్రోత్ మరియు ఇండియన్ జెనరిక్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత మేరకు ఉన్నాయి అనేది ఈ ఆర్టికల్లో మనం చూడవచ్చు అండి. ఈ గణాంకాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్, ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ శంకుస్థాపనలో చంద్రబాబు. ఈ ఆర్టికల్ ఏపీ కరెంట్ అఫైర్స్లో ఎస్పెషల్లీ ఎనర్జీ మేనేజ్మెంట్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. అలానే దీనికి అదనంగా మనము నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. అలానే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఏంటి అనేది కూడా మనము నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారబోతుంది అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచమంతా కాకినాడ గురించి చర్చించుకుంటారు అని చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నాటికి కాకినాడ నుంచి 5 లక్షల టన్నుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తామనే నమ్మకం తనకుంది అని అన్నారు. కాకినాడలో గ్రీన్ కో ఏఎం గ్రీన్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతి భారీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి ముఖ్యమంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. 3 విడతలుగా ప్లాంట్ విస్తరణకు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నారని, కాకినాడలో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ తయారీకి 2,000 కోట్లు ఖర్చు పెట్టనుండడం మంచి పరిణామం అని అన్నారు. గ్రీన్ కోలో ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కాకుండా మరో $10 బిలియన్ ఖర్చు చేయబోతున్నారు అని, వీరికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని అన్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొన్ని పాయింట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి, ప్లేస్, ఎక్కడ ఈ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ మరియు అమ్మోనియా ప్లాంట్ని ఏర్పాటు చేశారు అంటే కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓవరాల్గా $10 బిలియన్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఏర్పాటు చేస్తున్న సంస్థ పేరు కూడా ఇంపార్టెంట్ అండి. ఏఎం గ్రీన్ అనే సంస్థ ఈ పెట్టుబడులను పెడుతూ ఉంది. అలానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇండియాలోనే మొదటి గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్, అలానే ప్రపంచంలోనే లార్జెస్ట్ గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్గా దీనిని మనము చెప్పవచ్చు. దీని యొక్క ప్లాంట్ కెపాసిటీ ఎంత అండి? 1.5 మిలియన్ టన్స్ ఆఫ్ గ్రీన్ అమ్మోనియాని ఉత్పత్తి చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చూడవచ్చు. ఇప్పుడే చెప్పుకున్నాము, ఇది మొత్తము 3 ఫేజెస్లో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని. మొదట 0.5 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ 2027 నాటికి సాధించాలి అని, తదుపరి 1 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ని 2028 నాటికి సాధించాలి అని, ఆపై 1.5 మిలియన్ టన్స్ ఏదైతే ఫుల్ కెపాసిటీ మనము టార్గెట్గా పెట్టుకున్నామో 2030 నాటికి సాధించాలి అని, ఇలాగ 3 ఫేజ్డ్ మేనర్లో దీనిని మనం చూడవచ్చు. అండ్ ఈ కాంప్లెక్స్ ఒక ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్గా మనం చూడవచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లో 7.5 గిగావాట్ సోలార్ ప్లస్ విండ్ ఎనర్జీ కెపాసిటీని మనం చూడవచ్చు. అలానే 1950 మెగావాట్స్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీని, అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్లో ఉపయోగపడే ఎలక్ట్రోలైజర్ కెపాసిటీలో కూడా 2,000 కోట్లు పెట్టుబడి పెట్టారని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అలానే 2 గిగావాట్ రౌండ్ ద క్లాక్ రెన్యూవబుల్ పవర్, అంటే మనకి హైడ్రో పవర్ కెపాసిటీని ఉపయోగించి రౌండ్ ద క్లాక్ 24 గంటలు కూడా విద్యుత్తును అందించే విధంగా పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ఫెసిలిటీని కూడా చూడవచ్చు. తద్వారా మనకి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్లో అవసరమైన రెన్యూవబుల్ ఎనర్జీని దీని ద్వారా సాధించుకోవచ్చు. సో ఇవన్నీ మనకి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ మరియు గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్లో సహాయపడతాయి. సో ఇది ఇటీవల కాకినాడలో ప్రారంభించిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఏపీ కరెంట్ అఫైర్స్, అలానే యూపీఎస్సీలో కూడా ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండియాలోనే లార్జెస్ట్ సచ్ కాంప్లెక్స్ కాబట్టి యూపీఎస్సీ కంటెక్స్ట్లో కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఇంపార్టెంట్. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, గ్రీన్ అమ్మోనియా అంటే ఏంటి, వీటి తయారీ ప్రక్రియ ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది వాటర్ ఎలక్ట్రోలైసిస్, జల విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా జరుగుతుంది అండి. ఇందులో మనకి తెలుసు, జల విద్యుత్ విశ్లేషణలో H2O వాటర్ని మనము ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియకి గురి చేస్తే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడిపోతుంది అని. అయితే దీనిని గ్రీన్ హైడ్రోజన్ అని ఎందుకు పిలుస్తాము? ఈ విద్యుత్ విశ్లేషణలో ఉపయోగించే విద్యుత్తు
మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, హైడ్రో పవర్ కావచ్చు, ఇలాంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వచ్చే విద్యుత్ ద్వారా మాత్రమే ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తాము. గ్రే హైడ్రోజన్కి గ్రీన్ హైడ్రోజన్కి ఇదే మేజర్ డిఫరెన్స్ అండి. గ్రే హైడ్రోజన్లో మనము కోల్ లాంటి పదార్థాలను ఉపయోగిస్తాము విద్యుత్ కోసం. అయితే ఇక్కడ మాత్రం రెన్యూవబుల్ ఎనర్జీని మాత్రం ఉపయోగిస్తారు. ఇక గ్రీన్ అమ్మోనియా మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఇది సింథసిస్ ప్రాసెస్. గ్రీన్ అమ్మోనియా అనేది గ్రీన్ హైడ్రోజన్ని నైట్రోజన్తో సింథసిస్ చేయడం ద్వారా ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్లో మొదట వాతావరణంలో ఉండే నైట్రోజన్ని ఎక్స్ట్రాక్షన్ చేసి ఎయిర్ సెపరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ తదుపరి హ్యాబర్ బోష్ రియాక్టర్లో ఈ నైట్రోజన్ మరియు గ్రీన్ హైడ్రోజన్ని మనము 1:3 రేషియోలో రియాక్టర్లో ఫీడ్ చేయడం జరుగుతుంది. తదుపరి హై ప్రెజర్, ఎస్పెషల్లీ 150 to 300 బార్స్ ప్రెజర్ మరియు హై టెంపరేచర్ 400 నుంచి 500 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్లో కెటలిస్ట్గా ఐరన్ లేదా రుథినియంని ఉపయోగించి మనము ఈ ప్రాసెస్ని నిర్వహిస్తాం. ఈ సింథసిస్ ప్రాసెస్లో మనకి అమ్మోనియా గ్యాస్ అయితే లభిస్తుంది అండి. తర్వాత దీనిని -33 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కూలింగ్ చేసి లిక్విఫికేషన్ చేస్తారు. అండ్ ఈ లిక్విడ్నే మనము గ్రీన్ అమ్మోనియాగా పిలుస్తాము. స్టోరేజ్ మరియు ట్రాన్స్పోర్టేషన్కి ఇది మనకి చాలా తేలికగా ఉంటుంది. ఎందుకు గ్రీన్ అని పిలుస్తాము? మనము ఇందాకే చెప్పుకున్నాము, ట్రెడిషనల్ ప్రాసెస్లో అంటే గ్రే ప్రాసెస్లో ఫీడ్ స్టాక్గా న్యాచురల్ గ్యాస్ లాంటి వాటిని ఉపయోగిస్తాము. ఎమిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక సస్టైనబుల్ గ్రీన్ ఈ ఎనర్జీస్లో మనం చూసినప్పుడు ఫీడ్ స్టాక్గా వాటర్ మరియు రెన్యూవబుల్స్ని మాత్రమే ఉపయోగిస్తాము. ఎమిషన్స్ జీరో గ్రీన్ హౌస్ గ్యాసెస్. కాబట్టి ఈ టెక్నాలజీని మనము గ్రీన్ ఎనర్జీ ప్రాసెస్ అని, గ్రీన్ అమ్మోనియా లేదా గ్రీన్ హైడ్రోజన్ ప్రాసెస్ అని పిలుస్తాము. ఇక నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి కూడా ఈ కంటెక్స్ట్లో మనము చెప్పుకోవాలి అండి. ఈ మిషన్ యొక్క లక్ష్యాల ప్రకారం 2030 నాటికి అట్లీస్ట్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ యాన్యువల్ ప్రొడక్షన్ని సాధించగలగాలి. అండ్ 60 to 100 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీని మనము సాధించాలి. 125 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ అండ్ అసోసియేటెడ్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ని మనము సాధించాల్సిన అవసరం ఉంది. దీని కొరకు టోటల్ 19,744 crores బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా మనము 1 lakh crore ఇంపోర్ట్ సేవింగ్స్ని ఆదా చేయగలుగుతాము. ఎందుకంటే మనము సాంప్రదాయ ఇంధన వనరుల అవసరాలని తగ్గిస్తున్నాము కాబట్టి పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించగలుగుతాం. అలానే 50 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ యాన్యువల్ ఎమిషన్స్ని తగ్గించగలుగుతాము. అలానే 6 లక్షల జాబ్స్ని క్రియేట్ చేయగలుగుతాము. 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. అలానే ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1 లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ప్రధాని నరేంద్ర మోదీ 2026 జనవరి 16న న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన స్టార్టప్ ఇండియా 10వ వార్షికోత్సవ సదస్సులో పాల్గొని ప్రదర్శించారు. భారతదేశంలో స్టార్టప్ సంస్థలు తయారీ, డీప్ టెక్నాలజీ రంగాలపై దృష్టి పెట్టాలి అని మోదీ పేర్కొన్నారు. దశాబ్దం క్రితం దేశంలో 500 అంకుర సంస్థలు మాత్రమే ఉంటే ప్రస్తుతం 2 లక్షల పైనే ఉన్నాయని, 2014లో కేవలం 4 యూనికార్నులు మాత్రమే ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 125కు చేరుకున్నట్లు మోడీ వెల్లడించారు. యూనికార్న్ అంటే ఏంటి అండి? ఏదైతే స్టార్టప్ యొక్క వాల్యూ $1 బిలియన్ చేరుకుంటుందో ఆ స్టార్టప్ని మనము యూనికార్న్ అని పిలుస్తాము. సో అలాంటి యూనికార్న్లు 2014లో కేవలం 4 మాత్రమే ఉంటే ఇవి ఇప్పుడు 125కు చేరుకున్నాయి. అండ్ 45% స్టార్టప్లలో స్త్రీల భాగస్వామ్యం ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు. సో ఉమెన్ రిప్రజెంటేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా దీని ద్వారా సాధ్యమైంది. సో ఇది 10 years సక్సెస్ స్టోరీ ఆఫ్ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైర్మన్గా గాజా శాంతి మండలి ఏర్పాటైంది. ఇందులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్ట్, తుర్కియే, ఖతార్ దేశాల ప్రతినిధులు ఉంటారు. వీరితో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ నేతలను కూడా మండలిలోకి ఆహ్వానించారు. అలానే శాంతి మండలి కార్యనిర్వాహక కమిటీకి డైరెక్టర్ జనరల్గా ఐక్యరాజ్య సమితి మాజీ ప్రత్యేక సమన్వయకర్త, బల్గేరియా మాజీ దౌత్యవేత్త మ్లాదెనోవ్ వ్యవహరిస్తారు. ఈ బోర్డులో స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా సభ్యులుగా ఉంటారు. ఆల్రెడీ దీని గురించి మనము ఫస్ట్ ఆర్టికల్లోనే డిస్కస్ చేయడం జరిగింది అండి. నెక్స్ట్ వన్. ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల ఆర్యన్ వర్ష్నే గ్రాండ్ మాస్టర్ హోదాను సొంతం చేసుకున్నారు.
భారత 92వ ఆటగాడిగా ఆయన నిలిచాడు. అర్మేనియాలో ఆండ్రానిక్ మార్గరియాన్ టైటిల్ని గెలుచుకోవడం ద్వారా అతడు ఈ ఘనతను సాధించాడు. సో భారతదేశం యొక్క 92వ గ్రాండ్ మాస్టర్గా ఆయన ఈ ఘనతను సాధించడం చూడవచ్చు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. గ్రీన్ అమ్మోనియాను ఇలా వర్ణించవచ్చు. ఈరోజు క్లాస్లో మనము గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.